ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. నమః కోదండహస్తాయ సంధీకృతచరాయ చ దండితాకులదైత్యాయ రామాయ పన్నివారిణే. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం బాలరామాయణం శతశ్లోకిలను సంక్షిప్త రామాయణంలో 24 నుంచి 27 శ్లోకాలు అనుసంధానం చేసుకోబోతున్నాం. స జగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ ఋతుర్వచనిర్దేశా కైకేయ్యాః ప్రియకారణాత్. స జగామవనం వీరః ప్రతిజ్ఞానుపాలయన్ ఋతుర్వచనిర్దేశా కైకేయ్యాః ప్రియకారణాత్. సహా రాముడు వీరః పరాక్రమశాలి, రాజ్యపాలన సముద్రయ్యును. కైకేయ్యాః కైకేయికి ప్రియకారణ, ప్రీతికి కారణమైన పితుః తండ్రియగు దశరథుని యొక్క వచనిర్దేశనాత్ ఆజ్ఞ వలన ప్రతిజ్ఞాం కైకేయుడు చేసిన ప్రతిజ్ఞను అనుపాలయన్ రక్షించుచు వనం అడవికి జగామ పోయెను. రాముడు వీరుడగుడిచే రాజ్యపాలన సముద్రుడైనను కైకేయికి ప్రీతి కలిగించుటకును తండ్రి ఆజ్ఞ పరిపాలించుటకును తాను కైకేయి ఎదుట తండ్రి ఆజ్ఞ పాటించునని చేసిన ప్రజ్ఞను నిలుపుకొనుచున్నవాడై అడవికి. తదుపరి 25వ శ్లోకం. తం వ్రజంతం ప్రియభ్రాత లక్ష్మణానుజగామ స్నేహ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతారం ధైతో భ్రాతృ సౌభాతృమనుతం స్వయం. తం వ్రజంతం ప్రియభ్రాత లక్ష్మణానుజగామ స్నేహ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతారం రైతో భ్రాతు సౌభాత్ర. ప్రియ రాముని యందు ప్రీతి గల భ్రాత సోదరుడు, వినయ సంపన్న సేవక కారణమైన వినయంతో నొప్పువాడును, సుమిత్ర ఆనందవర్ధన సుమిత్ర యొక్క ఆనందము వృద్ధినందించువాడును, భ్రాతు అన్నయ్యకు రామునకు దైత ఇష్టుడగు, లక్ష్మణ లక్ష్మణుడు, సౌభ్రాత్రం సౌభ్రాభ్రాత్రం చక్కని సోదరుడవుటను అనుదర్శనం ప్రదర్శించు వ్రజంతం పోవుచున్న తం రాముని అనుజగామ అనుసరించను. ఆశ్చర్యం. అట్లు వెడల్చున్నాను వినయ సంపద కలవాడును, సుమిత్రానం పెంపొందించువాడును, ప్రియభ్రాతయును అన్నకు ప్రీతిపాత్రుడగు లక్ష్మణుని తన ఉత్తమ సోదరుడు భావమును జనులకు ప్రదర్శించు అనుసరించను. తదుపరి శ్లోకం 26-27. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జామా జాత దేవమాయేవ నిర్మిత. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత. సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమ వధూ సీతాప్యాలుగత రామం శశినం రోహిణీ యథా. సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమ వధూ సీతాప్యాలుగత రామం శశినం రోహిణీ యథా. రామస్య రామనకు దైత ప్రియమైంది, నిత్యం సదా భార్య మనస్సును ధరింపదగినది, ప్రాణములకు సాటి అయింది, హిత ఎల్ల జీవులకు మేలు చేకూర్చుంది, జనకస్య జనకుని యొక్క కులే వంశమును జాత జన్మించిన, నిర్మిత అమృతమును చిలికిన పిమ్మట రాక్షసులను మోహింపజేయుటకు సృజించబడిన దేహ మాయా ఇవ విష్ణువు యొక్క మాయవలే ఉన్నది. సర్వలక్షణ సంపన్న సాముద్రిక శాస్త్రము చెప్పబడిన ఉత్తమ శ్రీలక్ష్ములను యుగలదు. నారీణాం స్త్రీలలో ఉత్తమ శ్రేష్ఠురాలు వధువు దశరథుని కోడలు సీత సీత అపి సీతయు శశినం చంద్రుని రోహిణి యథా రోహిణి వలె రాముని అనుగత అనుసరించను. రాముని యొక్క ప్రియ భార్య
ప్రాణంతో సమానురాలు, సదాసు పతిహితం కోరునది, జనగణ వంశమునందు పుట్టింది, సృష్టింపబడిన దేవమాయ వలె నొప్పునది, సమస్తమైన ఉత్తమ స్త్రీ లక్షణము కలది, స్త్రీలలో అత్యుత్తమ వనితగు సీతాచంద్రుని రోహిణి వలె పతినాంశం. తదుపరి 20 పౌరైరనుగతాతో దూరం పిత్రా దశరథేన చ. పౌరై పురజనుల చేతను, పిత్రా తండ్రి దశరథుని చేతను, దశరథేన చ దశరథుని చేతను కూడా దూరం చాలా దూరం అనుగత అనుసరింపడను. పురజనులు తండ్రిను దశరథును చాలా దూరము రామును అనుసరించారు. తదుపరి 29వ శ్లోకం. శృంగబేరే వీరపురే సుతం గంగాకులే వ్యసమాసాధ్య ధర్మాత్మ నిషదాధిపతిం ప్రియం గుహీన సైతం రామో లక్ష్మణేన చ సీతయా. ధర్మాత్మ ఆశ్రిత వాత్సల్యమును సౌశల్యములను ధర్మ స్వభావం కలవాడగు రాముడు శృంగబేరుపురే శృంగబేరుపురములను నిషాదులకు అధిపతి రాజు ప్రియం తనయందు ప్రీతి కలవాడగు గుహుని ఆసాధ్య సమీపించి గుహేన గుహుడితో లక్ష్మణేన అక్షణేన లక్ష్మణంతో సీతయాచ సీతతోను సహిత కూడిన వాడే సూతం సారథి సుమంత్రుని గంగాకులే గంగయొడ్డున వ్యసర్జయతు విడిచిపెట్టను. పిమ్మట ధర్మాత్ముడకు రాముడు శృంగబేరీపురమున పోయేవారికి ప్రభువుకు ప్రీతిపాత్రుడు గృహుని చేరి అతనితో లక్ష్మణుతో సీతతో కూడిన వాడే సారథి సుమంతుని పోయి రమ్మని గంగా నది ఒడ్డున విడిచిపెట్టింది. 30వ శ్లోకం. తేన తేవనేన వనం గత్వా నదీస్థీర్త్వా బహూతకా చిత్రకూటమనుప్రాప్య భారద్వాజ సశాసనాత్ రమ్యమావసదం కృత్వా రమమాణ వనేత్రయః దేవగంధర్వ సంకాస తత్ర తే నివసనం సుఖం. త్రయః సీతారామలక్ష్మణులు తే వనేన కాలినడకనే వనం అడవికి గత్వా పోయి బహూదకాః సమృద్ధి నీరు గల నదులను తీత్వా దాటి భారద్వాజ మహర్షి యొక్క శాసనాత్ ఆజ్ఞ వల్ల చిత్రకూట పర్వతం అనుప్రాప్య చేరి రమ్యం సుందరం ఆవసదం పర్ణశాలను కృత్వా నిర్మించుకొని తత్వ ఆ వనమునందు రమమాణాః విహరించున్న వారై దేవగంధర్వ సంకాస దేవతల గంధర్వులతో సమానమైన సుఖముగా నివసించరు. ఆ సీతారామలక్ష్మణులు ముగ్గురు ఒక అడవి నుండి మరొక అడవి కేగుచు సమృద్ధిగా నీరు కలిగే నదులు దాటి భారద్వాజనానుసరించిన చిత్రకూటము చేసి సుందరముగు పర్ణశాల నిర్మించుకుని అచ్చట దేవగంధర్వ సమాన వలె సుఖముగా నుండిరి. స్వస్తి. జై శ్రీరామ్.